నమస్తే. ప్రస్తుతం మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ అమరవీరుల బంధుమిత్ర సంఘం సంబంధించి అంటే మావోయిస్టులకు సంబంధించి గత 20 సంవత్సరాలుగా పైగా కూడా ఈ మావోయిస్టులు ఎవరైతే చనిపోతారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ బాడీస్‌ని కూడా కలిసి ఫ్యామిలీస్‌కి ఇవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ సంఘం చేస్తా ఉంటదనమాట. రీసెంట్‌గా మనం చూసినాం కంటిన్యూ కూడా ఆపరేషన్ కగారు పేరుతో నక్సలైట్లందరిని కూడా చంపడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన 28 కాల్పులలో అందులో కొంతమంది అంటే నంబాల కేశవరావు కావచ్చు, లేకపోతే రాకేష్ కావచ్చు, విజయలక్ష్మి కావచ్చు, ఇలాంటి వాళ్ళ బాడీస్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వకుండా పోలీస్ అధికారులు ఖననం చేసిన పరిస్థితి. మాట్లాడదాం. ప్రస్తుతం మనం సుందర విజ్ఞాన కేంద్రం ఉన్నాం. మేడం చెప్పండి మేడం, ఎట్లా చూడొచ్చు అంటే మీరు ఈ అమరవీరుల బంధుమిత్ర సంఘం ఎప్పటి నుంచో ఉంది. మీరు బాడీస్ అనేవి ఫ్యామిలీకి తీసుకురావడం కావచ్చు ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇప్పుడేమో వెళ్ళి ఫ్యామిలీస్ అన్ని కూడా వెళ్ళి అడిగినా సరే కొన్ని వద్దులు కూర్చోబెట్టుకొని కూడా ఇవ్వని పరిస్థితి. ఎట్లా చూడొచ్చు ఇక్కడ? అమరవీరుల బంధుమిత్రుల సంఘం ఏర్పడింది 2022 జూలై 18న. అందుకే మేము ప్రతి సంవత్సరం జూలై 18న ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనే మేము అమరుల సంస్మరణ సభ జరుపుతాము. సికింద్రాబాద్లో స్తూపం ఉంది. ఆ స్తూపం దగ్గర నివాళులు అర్పించి రాష్ట్ర స్తూపం అది 2 రాష్ట్రాలకు సంబంధించింది. ఇక్కడ ప్రతి సంవత్సరము ఒక 500 మంది వరకు కుటుంబాలు వస్తాయి. అమరుల అచ్చంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన అమరుల కుటుంబాలే వస్తాయి. వచ్చి ఇక్కడే స్తూపానికి నివాళులు అర్పించుకొని జెండా ఎగిరేసి ఇక్కడే జరుగుతాయి. గత 22 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఈ 22 ఏళ్లుగా ఈ శవాలను మేము ఇప్పటి వరకు దాదాపు 500-600 శవాలను తీసుకున్నాం. అట్లాగే కొన్ని గుర్తు తెలియని శవాలను కూడా మా సంస్థ తరపున మేము పిటిషన్లేసి కోర్టుకు వెళ్ళి కూడా వీటిని కూడా తీసుకొని మేము ఖననం చేశాము. అయితే 22 ఏళ్లకు ముందు ఒక 2 సంవత్సరాల ముందు శవ స్వాధీన కమిటీ ఏర్పాటు చేసిన భావజాలం నుండి శవ స్వాధీన కమిటీ అనేది 97కే వచ్చింది. కానీ అది గద్దర్ మీద దాడితో ఆగిపోయింది. ఆగిపోయినప్పుడే దాని నుండి ప్రేరణ పొందిన వాళ్ళు చంద్రబాబు కాలం నాడు చర్చల వాతావరణం కల్పించండి, మా పిల్లలను చంపకండి, వాళ్ళ భావాలేంటో మీరు వాళ్ళు మాట్లాడుకోండి, ఇరుపక్షాల చనిపోయిన ఎవరైనా పేదల పిల్లలే కాబట్టి మీరు మా పిల్లలతోని మాట్లాడండి అని మేము డిమాండ్ పెట్టాము. ఎందుకు పెట్టామంటే మేము పౌరులుగా మాకు హక్కు ఉంది. మా పిల్లలు మీ రాజ్యాంగాన్ని ధిక్కరించారు, లేదా మీ రాజకీయాలతో విభేదించారు పార్లమెంటరీ పందాతో. కానీ మేము మీ పార్లమెంటరీ పందాలే ఉన్నాము. మా కుటుంబాలు ఓట్లేస్తున్నాయి. మేము కడుతున్న పన్నుల మీద, మేము కడుతున్న అన్నిటి మీదనే ఈ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మాకు హక్కు ఉంది కదా. మేము అడుగుతున్నాం ఏంటంటే మా పిల్లలతో మాట్లాడండి, చర్చించండి. వాళ్ళని మీరు జనజీవన స్రవంతిలోకి రమ్మని మమ్మల్ని కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు, అసలు వాళ్ళు జనంలోకి రావడానికి వాతావరణాన్ని మీరు కల్పించండి మేము డిమాండ్ చేస్తాం. అది తెలుసుకోవాలి. డిబేట్ ఓపెన్ డిబేట్లోకి రానియండి. ఓపెన్ డిబేట్లోకి వస్తే తప్పో ఒప్పో మాకు తెలుస్తుంది, జనానికి తెలుస్తుంది, మీ ప్రభుత్వాలకి తెలుస్తుంది. అప్పుడు ఆలోచిద్దాం. ఇదే డిమాండ్తో మేము ఆ సంఘం ఏర్పాటైంది. తర్వాత ఆ కాలంలో చర్చలు జరగలేదు. కాంగ్రెస్ అదే ఎజెండాతో వచ్చింది, చర్చలు జరుపుతాము, మేము మావోయిస్టు ఎజెండాను మేము గౌరవిస్తాము కాబట్టి చర్చలు జరుగుతామని అంది. కాబట్టి చర్చలకి గవర్నమెంట్ ఏర్పడగానే చర్చలకు పిలిచారు. రామకృష్ణ, గణేష్, చలం, అట్లాగే అమరు, వీళ్ళంతా చనిపోయిన రియాజ్, వీళ్ళంతా ప్రతినిధులుగా వచ్చారు, మాట్లాడారు. ఆ రోజున్న ఆ రోజులలో ఎంత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 20 ఏళ్ళు మీరు వెనక్కి పోతే ఎంత అద్భుతమైన ప్రజా రాసులు వాళ్ళ దగ్గరికి వచ్చాయి. ఎన్ని మీటింగులు పెట్టారు. మొగిలి చెర్లలో కోట్లాది మంది వచ్చారు. అట్లాగే వాళ్ళు మంజీరా గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ డిమాండ్ ఏవో ప్రభుత్వానికి కాకుండా ప్రజలకు మన పార్టీకి విన్నవించుకొని ప్రజల ఎజెండాను మావోయిస్టు ఎజెండాగానే వాళ్ళు పెట్టారు. ఆ రోజు మా పక్షాన మీరు మాట్లాడన్నారు. దీన్ని ప్రభుత్వాల కంటగింపు అయింది, చర్చలనే ఆపేసింది, సీజ్ ఫైర్ని ఆపేసేసింది, కాల్పులు కుట్రపూరితంగా జరిపింది. ఇక అక్కడి నుండి శవాలు 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 గుట్టలు 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 పడిపోయాయి. ఈ 22 ఏళ్ల కాలంలో మేము దాదాపుగా ఒక 600 నుండి 700 శవాలను స్వాధీనం చేసుకున్నాం పోలీసులతో కొట్లాడి. ఫస్ట్లో మాకు కష్టమయ్యేది. అరెస్ట్ చేసేవాళ్ళు, జైళ్ళలో పెట్టేవాళ్ళు. మా సంఘ సభ్యుల మీద ఒక్కొక్కరి మీద 20-25 కేసులు కూడా పెట్టారు. 5-6 ఏళ్ళు జైల్లో కూడా ఉంచారు. అయినా మేము కొట్లాడాం. ఎందుకంటే చాలా దయనీయ స్థితుల్లో మాలో కొద్దిమంది చనిపోయిన వాళ్ళ శవాలను తీసుకొచ్చుకోలేదు. ఈ తల్లి అయితే ఏ దుఃఖాన్ని అనుభవించిందో గత 40 ఏళ్ళుగా మేము తెలంగాణ సాయుధ పోరాటం నుండి అదే దుఃఖాన్ని అనుభవించాము.
మాలాంటి దుఃఖం ఎవరికి రావద్దని ఈ రోజు ఈ తల్లేదందో 22 ఏళ్ల కింద మేము ఆ లక్ష్యంతోనే బయలుదేరాము. మేము కొట్లాడాము, హైకోర్టులో పిటిషన్ వేసాము. అనేక కేసులలో మాకు అనుకూలంగా వచ్చింది. ఎందుకు అనుకూలంగా వచ్చింది అనంటే అది రాజ్యాంగంలో ఉన్న హక్కు. శవాలను తల్లిదండ్రులకు ఇవ్వడము అనేది అది ఒక హక్కు. అది ఎవరో ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలు కాదు. ఈ ప్రభుత్వాలు ప్రజాస్వామిక వాతావరణంలో ఉంటే గనక, వీళ్ళు చట్టాన్ని గౌరవిస్తే గనక, వీళ్ళు రాజ్యాంగాన్ని కాపాడితే గనక ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఆ శవాలను ఇవ్వాలి. అది నక్సలైట్ శవమే కానీ, అది ఉగ్రవాది శవమే కానీ, అది ఏ దొంగ శవమే కానీ, అది పోలీస్ శవమే కానీ, తల్లిదండ్రులు ఖననం చేసుకునే, దహనం చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. సో ఇప్పుడు మొన్న జరిగిన ఎన్కౌంటర్లు కూడా నలుగురు అంటే 5 శవాలు కూడా ఇవ్వకపోవడం, ఒకవేళ ఇస్తే మీరు ఇంటికి తీసుకుపోతారు, ర్యాలీలు చేస్తారు, లేకుంటే స్తూపాలు ఏర్పాటు చేసి మళ్ళీ సంస్కరణ ఇవన్నీ కూడా ఇస్తారు అని చెప్పేసి ఈరోజు ఒక న్యూస్లో ఒక ఆర్టికల్ చూసినాను నేను. అంటే ఈ విధంగా ఎందుకని ఇవ్వలేరు పోలీసు వాళ్ళు అని చెప్పి చెప్తారు. నిజమే అంటే అట్లనే అనుకుంటా. అసలు నేను అంటాను, అది తప్పెట్లా అవుతుందండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టుకోవట్లేదా? ఊరేగింపులు చేయట్లేదా? అట్లాగే బీజేపీ పార్టీ ఊరేగింపులు చేయట్లేదా? సభలు పెట్టుకోవట్లేదా? ఈ రోజు తెలుగు పండుగలన్నిటికీ పెద్ద పెద్ద ర్యాలీలు తీయట్లేదా? ఎవరి భావజాలం వాళ్ళదండి. కాంగ్రెస్ భావజాలం కాంగ్రెస్ది, బీజేపీ భావజాలం బీజేపీది. మేము ఓట్లేసి ఎన్నుకున్నాము. మీరు చేసే రాజకీయ కార్యక్రమాలు వద్దంటే మీరు ఊకుంటారా? అట్లాగే ప్రజలు వాళ్ళకి ఇష్టమైనట్టు పిండమైనా సరే తల్లి తన అనుకున్న ప్రకారమే పెడుతుంది. ఎవరి రాజకీయ విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి. అట్లాగే మావోయిస్టులు కూడా ఎర్ర జెండా, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి ఎర్ర జెండా, ఎర్ర గుడ్డ కప్పుతారు, నువ్వు తెల్ల గుడ్డ కప్పుతారు, వాళ్ళు ఎర్ర గుడ్డ కప్పుతారు. తప్పేముంది? దాంతో నీకు నష్టం ఏమొచ్చింది? నీ ప్రభుత్వానికి ముప్పేమొచ్చింది? అట్లాగే వాళ్ళు ఊరేగింపు తీసుకుపోతారు, ఏ శవాన్నైనా ఊరేగింపు తీసుకుపోతారు. వీళ్ళు 4 పాటలు పాడతారు, మిగతా వాళ్ళంట ఇంకో రకంగా తీసుకెళ్తారు. నీకు అక్కడ వాళ్ళు కూడా నక్సలిజం చేరే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి పోలీస్ అధికారులు. అది ఎట్లయితుందండి? ఒక ఊరేగింపుని చూసో, ఒక మీటింగుని చూసో, ఒక శవాన్ని చూసో, ఒకవేళ మనిషి పక్కుదోవ పడతాడనుకుంటే నీ రాజకీయం, నీ యంత్రాంగం, నీ ప్రింట్ మీడియా, నీ ఎలక్ట్రానిక్ మీడియా, నీ భావజాలాన్ని చెప్పుకో. నువ్వు రోజు మీటింగులు పెట్టుకో, నీ సిద్ధాంతాన్ని చెప్పుకో. ఎవడొద్దంటున్నాడు? అది ప్రజాస్వామిక హక్కు. నేనంటున్నా, అది ప్రతిపక్షమైన పెట్టుకోవచ్చు, అధికార పక్షమైన పెట్టుకోవచ్చు, లెఫ్ట్ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, అట్లాగని మావోయిస్టు పార్టీ అయినా పెట్టుకోవచ్చు. రహస్యం పార్టీ రహస్యం కావచ్చు, శవం రహస్యం ఎందుకు అవుతుంది? తర్వాత మా పిల్లల మీద మేమిచ్చిన డబ్బులతో లక్షలు కోట్లు గుమ్మరిస్తూ పోలీసు యంత్రాంగాన్ని ఉన్మతులుగా తయారు చేసి ఈ రోజు చంపడానికి, వాళ్ళు చంపడానికి పోలీస్ స్టేషన్ మీదకి వచ్చారా? మీరు వాళ్ళని చంపడానికి పోయారా? మీరు కదా చంపింది. కుట్రపూరితంగా ఇక్కడ ఉండనీయకుండా మా పిల్లల్ని అడవుల్లోకి పంపారు, అక్కడ ఉండనీయకుండా చంపుతున్నారు కదా. సరే చంపారు, అది యుద్ధము, వాళ్ళు సిద్ధపడ్డారు, మీరు దుర్మార్గంగా ఉన్నారు, చనిపోయారు. శవాన్ని ఇవ్వండి. శవాన్ని చూసి ఎందుకు భయపడతారు? తర్వాత శవం వస్తే ఏం జరుగుతుందండి? నువ్వు చేస్తున్న దుర్మార్గాలన్నీ బయటికి కనిపిస్తున్నాయి కదా. నువ్వు పబ్లిక్ గానే ఇన్ని వేల మంది సైన్యాన్ని పంపుకుంటున్నాను, ఇంత డ్రోనులు పంపుతున్నాను, బాంబింగ్ చేయడానికి ఇన్ని విమానాలను పంపుతున్నారని నువ్వు రోజు నీ టీవీలలో చూపించుకుంటున్నావు. 10,000 సైన్యము, 20,000 సైన్యం అని నువ్వు రోజు చూపించుకుంటున్నావు. మళ్ళీ అట్లాగే అక్కడ ఉన్నదంతా ఎంతో మంది లేదు, మహా అంటే 1000 మంది ఉంటారో 500 మంది ఉంటారో ప్రకటిస్తున్నావు. ఇప్పుడు కర్రెగుట్టలలో 4 చనిపోతే నీవు 40,000 సైన్యాన్ని దింపుకున్నావు. ఈ రోజు 35 మందిని చంపడానికి 20,000 సైన్యాన్ని దింపుకున్నావు. నీ 20,000 సైన్యము నీకు 2.5 గంటలే కొట్లాడింది. ఆ 35 మంది కూడా 2.5 రోజులు కొట్లాడారు. వీళ్ళు 2.5 రోజులు, వాళ్ళు 2.5 రోజుల. మరి మావోయిస్టు బలం ఏంటి, నీ బలహీనత ఏంటి? ఇది మేము గమనిస్తున్నాం కదా. బుద్ధున్న వాళ్ళు ఎవరైనా గమనిస్తున్నారు కదా, నువ్వు గమనిస్తున్నావు కదా. ఇక వాళ్ళ బలాలు తెలిసిన తర్వాత, వాళ్ళకున్న ప్రజాబలం తెలిసిన తర్వాత, శవం వస్తేమి రాకుంటే ఏమి, కానీ శవం వచ్చినా, ఊరేగింపు ఉన్నా, ఊరేగింపు లేకపోయినా రాజ్యాంగంలో ఒక హక్కు ఉంది, ప్రజాస్వామిక హక్కు. అది తల్లిదండ్రులకు శవాన్ని ఇవ్వాలి. శవాన్ని కాల్చడానికి నువ్వెవడని ఆ తల్లి అడిగింది. నీ శవాన్ని కాల్చడానికి నువ్వెవరు? అది నా బిడ్డ కదా, నా బిడ్డను నాకు ఇయ్యాలి కదా, నాకు హక్కు లేదా అని అడిగింది. నీది ప్రజాస్వామిక పరిపాలన అయితే దానికి సమాధానం చెప్పు. నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తాననుకుంటే, నువ్వు చట్టాన్ని గౌరవిస్తాననుకుంటే, రాజ్యాంగాన్ని గౌరవిస్తే కోర్టు ద్వారా న్యాయ పోరాటం జరుపుతాం. మేము జరుపుతాం, నువ్వు జరుపు. నీది బలం ఉంటే నువ్వు గెలువు, మాది బలం ఉంటే మేము గెలుస్తాం. మాకు తెలుసు మేము బలహీనులమే. చచ్చిన శవం కోసం కూడా ఈ రోజు రాజ్యాంగంలో ఉన్న హక్కును కూడా మేము ఉపయోగించుకోలేకపోయాము. గుర్తుపట్టిన డెడ్ బాడీస్ని ఇవ్వాలి, గుర్తుపట్టకుంటే 72 గంటలు ఉంచాలి అని
చట్టం ఉంది మనకి. కానీ ఈ రోజు గుర్తుపట్టిన శవాన్ని కూడా నువ్వు 6 రోజులు ఉంచితే అడిగే దిక్కు లేదు. ఇక్కడి ప్రభుత్వాలు స్పందించట్లేదు, అక్కడి కేంద్ర ప్రభుత్వాలు స్పందించట్లేదు. మనుషులు జంతువులాగా వాళ్ళ శవాల చుట్టూ ఏడ్చి ఏడ్చి అలిసిపోయాడు. నీకు తెలుసు, నువ్వు శవాలను ఇవ్వమనుకుంటున్నావు. తండ్రి అక్కడ ఉన్నాడు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు, అందరి కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు కదా. ఒక్కసారి ముఖం చూపిస్తే నీకేం నష్టం జరిగింది? సరే, ఊరేగింపుతోనే నీకు విప్లవంలోకి వెళ్ళిపోతారు. తండ్రి ముఖం చూస్తే ఏమవుతుంది? తమ్ముళ్ళు పోయి ముఖం చూస్తే, అక్క ముఖం చూడడానికి తమ్ముళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మమ్మల్ని తల్లిలాగా పెంచింది మేము చివరి చూపని. ముఖం చూపిస్తే ఏమవుతుంది? 5 రోజులలో ఇంత ముసుగు తీసి ముఖం చూపిస్తే ఏమవుతుంది? దుర్మార్గంగా వీళ్ళని ఎస్ఐ దగ్గర కూర్చోబెట్టి వెనకకెళ్ళి తీసుకెళ్లి దుర్మార్గంగా కాల్చావు. నీకు దొంగతనం ఎందుకు ప్రభుత్వానికి? శవాన్ని ఇస్తే ఏమైతే? నువ్వు సెక్యూరిటీని పెట్టుకో. ఇక్కడ నీకు ఫోర్స్ ఉంది కదా, నువ్వు 30 లక్షలు అక్కడ పంపుతున్నావు కదా, ఇక్కడ 30,000 మందిని పెట్టుకో. ఊరేగింపు జరుగుతుంది, నువ్వు పక్కకుండు. ఇదే సుందరయ్య దగ్గర మీటింగ్ పెడితే అక్కడ 1000 మందిని ఉంచుతారు. అట్లాగే ఉంచుకో. పైగా 22 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఒక్క గొడవ జరగలేదు, ఏమీ జరగలేదు. 22 ఏళ్ళుగా దాదాపు కొన్ని వందలాది శవాలకు దహనాలు అయ్యాయి. ఎక్కడ ఏ శాంతి భద్రత సమస్య కొనసాగలేదు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నదే ప్రభుత్వాలు. శాంతి భద్రతలను ఆటంకాలు కల్పిస్తూ అభద్రతకు గురి చేస్తున్నదే పోలీస్ డిపార్ట్మెంటు. మేము సాధారణ పౌరులము. మేము కొట్లాడడానికి ఎంత శక్తి ఉందో అంత శక్తి వెచ్చించగలము. దుర్మార్గంగా ఉన్న చోట నోరు మూసుకొని ఉండాల్సిందే. ఆ తల్లి ఏడ్చింది, ఆ తల్లి శాపనార్థాలు పెట్టింది. నువ్వు ఎంత గొప్ప నాయకుడివే కావచ్చు, కానీ ఒక తల్లి దుఃఖం ముందు నువ్వు బలహీనుడివే. నువ్వు నీ తల్లి కాళ్ళు వెళ్ళి మొక్కొచ్చావు కదా, నేను నా కొడుకు శవాన్ని చూసుకోకూడదా అడిగిన దానికి. నువ్వు మనిషివైతే నీకు మానవత్వం ఉంటే సమాధానం ఇవ్వు. ఆ తల్లి కాళ్ళు వచ్చి క్షమార్పణ చెప్పుకో పట్టుకొని, నేను నీకు శవాన్ని ఇవ్వలేకపోయాను తల్లి అని. నువ్వు ఇది ప్రజలకు బాధ్యత పడడం అంటే. అట్లాగే ఇక్కడికి ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అడిగింది, ఎందుకు నువ్వు నా కొడుకుని తెప్పించి ఇయ్యలేకపోయినావు, నీకు కుటుంబం ఉంది కదా అని అడిగింది కదా. రేవంత్ రెడ్డి కూడా రేపు సమాధానం చెప్పాల్సింది. ఒకవైపు చర్చలకు నేను ప్రయత్నం చేస్తాను, శాంతి చర్చలకి నేను మా ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్తున్న వాడివి, నువ్వు చర్చల విషయం మాట్లాడదాం, కానీ ఆ తల్లికి శవాన్ని ఎందుకు ఇప్పియలేకపోయావు? మన ప్రభుత్వం కూడా దాని ఇద్దరు, మన తెలంగాణకు సంబంధించి ఇద్దరు ఉన్నారు, లక్ష్మి కావచ్చు, రాకేష్ కావచ్చు. వీళ్ళ పట్ల కూడా అసలు చీమ గుట్టినట్టు కూడా కనిపించలేదు. ఏపీలో అయితే అసలు తీసుకురావద్దు అని చెప్పేసి. కానీ రాజకీయ టైంలోనేమో మావోయిస్ట్ భావజాలమే మా భావజాలం, నక్సలైట్ భావజాలమే వీళ్ళు చెప్తారు, రాజకీయానికి యూజ్ చేసుకుంటారు. సో ఈ ఇది అవకాశవాద రాజకీయాలు అంటాం, ఇప్పుడు ఇవి శవ రాజకీయాలు అంటాం. ఒక శవం దగ్గర రాజకీయము ఫ్రంట్ అయింది. కేంద్ర ప్రభుత్వంతో అవసరాలు ఉన్నాయి కాబట్టి మావోయిస్టు సాకుతో కేంద్ర ప్రభుత్వంతో పొత్తు కలిపి శవాలను రాకుండా చేశాయి. ఆ రోజు ప్రభుత్వానికి అధికార పక్షంతో గెలవాలి అంటే ప్రజల బలం కావాలి కాబట్టి ప్రజలలో మావోయిస్టులకు ఉన్న అభిమానాన్ని ఈ రోజు వాళ్ళ అవకాశవాదంగా ఉపయోగించుకున్నారు. ఇది కాదు, నక్సలైట్ల దేశభక్తులు అన్న తెలుగుదేశం అయినా కూడా, కాంగ్రెస్ ఏజెంట్ నాజే ఏజెంట్ అన్న కేసీఆర్ అయినా కూడా, వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏంటో నేను పరిష్కరించడానికి చర్చలు జరుపుతానన్న కాంగ్రెస్దైనా కూడా, ఏదైనా కూడా అవకాశవాద రాజకీయాలు, శవ రాజకీయాలు నడుపుతున్నది. దీంట్లో నలిగిపోతున్నది సామాన్య పేద ప్రజలే. ముఖ్యంగా మావోయిస్టు కుటుంబాలు అయితే అతి దయనీయ స్థితిలో ఉన్నాయి. శవం ఉన్నా కూడా శవాన్ని చూడకుండా 5 రోజులు అక్కడ ఉన్నారు. అసలు శవాలు కుళ్ళిపోయినా పడేస్తామనడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు? నీ ప్రభుత్వము బాంబింగ్ చేయడానికి కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నావే, అక్కడ 10 ప్రిజర్వ్ బాక్సులు ఎందుకు పెట్టుకోలేకపోయినావు? నువ్వు యుద్ధం ప్రకటించావు, విమానాల ద్వారా అన్ని చేస్తున్నావు కదా, నువ్వు ఒక 50 ప్రిజర్వ్ బాక్సులు ఎందుకు పెట్టుకోలేకపోయినావు? నీకు గతి లేకపోతే అడుగు, గతి లేకపోతే అడుగు. మేమే మనిషికో ప్రిజర్వ్ బాక్స్ దానం చేస్తాము నీ ప్రభుత్వానికి. ఈ తెలంగాణ ప్రభుత్వము అడుగు, మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నీకు ప్రిజర్వ్ బాక్స్ లేకపోవడానికి అంత గతి లేని పరిస్థితి ఏముంది? ఇక్కడ మనకు స్వచ్ఛంద సేవా సంస్థలు అనాథలకు కూడా ప్రిజర్వ్ బాక్సులు ఇస్తున్నాయే, మరి నువ్వెందుకు ప్రిజర్వ్ బాక్సులు పెట్టలేకపోతున్నావు? పెట్టకపోవడం నీ తప్పు కదా. అట్లాగే నీ దుర్మార్గం తెలుసు కాబట్టి ఇక్కడి ప్రజలు పోయేటప్పుడు అప్పు చేసి సప్పు చేసి లేని వాళ్లకు దాతలంతా సహాయం చేసి అంబులెన్సులు పంపారు. ఆ అంబులెన్సులలో ఎందుకు నువ్వు రిజర్వ్ చేయలేకపోయినావు? మమ్మల్ని రిక్వెస్ట్ చేయలేకపోయినావు? మేము పెట్టుకోలేకపోయాము, మాకు ఈ వసతులు లేకపోయాయి, మేము ఏర్పాటు చేయలేకపోయినాము, మీ బాక్సులలో మీకు పెట్టి ఉంచుతాం, మా విచారణ అయిపోయినాక ఇస్తానని చెప్పాలి కదా.
కుళ్ళబెట్టడమే నీ లక్ష్యం. దానికి పైనుండి ఉత్తర్వులు ఉన్నాయని నువ్వు చెప్తున్నావు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. అట్లాగే తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వం వద్దంటుంది కనుకనే మేము ఇక్కడ చేస్తున్నామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని చెప్పింది మరి తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు చెప్తున్నాయా లేదా అనేది చెప్పాలి. అక్కడ ఆంధ్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చెప్పింది అనేది మనకు అర్థమవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పావా? చెప్పలేకపోతే చెప్పలేదని పబ్లిక్ గా ప్రకటించు. అప్పుడు మేము కోర్టులో వేసుకుంటాం. నీది బేస్గానే చేసి వేసుకుంటాం మేము. ఎందుకనంటే మా ప్రభుత్వాన్ని కూడా కించపరుస్తూ, మమ్మల్ని కూడా కించపరుస్తూ, మా తెలుగు పిల్లల్ని కించపరుస్తూ మాకు శవాలను ఇవ్వలేదు. అక్కడి ప్రభుత్వం అక్కడి శవాలను ఇచ్చుకుంది, మా శవాలను ఇవ్వలేదు. దానికి మేము ఫైట్ చేస్తాం. న్యాయపరమైన పోరాటమే చేస్తాం. మేము తుపాకులు పట్టేంత శక్తి ఉన్నోళ్ళం కాదు, ఈ ప్రభుత్వాలతో కొట్లాడేంత శక్తి ఉన్నోళ్ళం కాదు. కానీ దుఃఖంతో ఉన్నారు. ఆ తల్లి పోరాటం చేస్తానంటుంది. ఆ పోరాటానికి ఊరేగింపు సాధన, ఇప్పుడు ఊరేగింపు ప్రేరణ అయిందా? కొడుకు శవం రాకపోయినా ఆమె పోరాటం చేస్తానంటుంది. అదే కొడుకు శవం ఇస్తే ఏడ్చుకొని పూడ్చుకొని ఊరుకునేది. కానీ ఈరోజు ఆమెను పోరాటానికి పురిగొల్పింది ఎవరు? నువ్వు కదా. అట్లాగే ఇదే కాదు, కేశవ కుటుంబంతో సహా ఈ 4-5 కుటుంబాలు కూడా ఈ రోజు మేము న్యాయ పోరాటం చేపడతాం అనడానికి కారణం నీ ప్రభుత్వ విధానమే కదా. వాళ్ళనేమి అంతే కదా, వాళ్ళ కొడుకులు పిల్లలు అందరు కూడా నువ్వు పోరాటం చెయ్యమ్మా అని చెప్పలేదు కదా. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వీళ్ళు పోరాటాలకే ఉద్రిక్తమవుతున్నారు. ఈ ఉద్రిక్తం, ఈ ఆవేశము, ఈ ఆవేదన అంతా ఎట్లా వచ్చింది? ఈ దుర్మార్గమైన ప్రభుత్వ పాలన నుండి వస్తుంది, ఈ ఫాసిస్ట్ విధానం నుండి వస్తుంది. ఇది మంచిది కాదు. పోరాటాలకు ప్రభుత్వాలు భయపడకూడదు. పోరాటాలు ఎందుకు వస్తున్నాయో పరిష్కారాలను కనుగొనాలి. ఆ పరిష్కారాలకి ప్రజల్లో ఉండే ప్రజాస్వామిక వాదులతోని చర్చించాలి. ప్రతి పక్షానికైనా కూడా, లెఫ్ట్ పార్టీలకైనా, ప్రజలకైనా, ఎవరికైనా హక్కులు ఉన్నాయి. ఒక అధికార పక్షానికే కాదు, అందరితో సమిష్టిగా ఆలోచించి ప్రజాపాలన కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు చాలా కుట్రపూరితంగా ఈ శవాలను ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అనంటే, ఇక ముందు ఎప్పుడు మేము ఇవ్వము అని చెప్పదలుచుకున్నాయి. దానికి ఇక్కడి ప్రభుత్వాలు కూడా ఒత్తాసు పలుకుతున్నాయి. ఈ రోజు ఈ తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రాలో మనం కొట్లాడి నేర్చుకున్న సంస్కృతి ఈ రోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఉపయోగించుకొని శవాలను ఇస్తుంది మన ముందే. మరి మనం ఎందుకు తెచ్చుకోలేకపోయినామో ఈ తెలుగు గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించాలని, ఇట్లాంటి కుటుంబాలకు మద్దతు పలకాలని, ఏ తల్లి స్వరూప అయితే కోరుకున్నదో నాలాంటి స్థితి ఇంకెవరికి రాకూడదు. అసలు వాళ్ళెవరు ఖననం చేయడానికి, అది నా హక్కు కదా అన్నారు కదా. ఆ హక్కుకు ఏం చెప్తారు? రాకేష్ మావోయిస్టు, కానీ స్వరూప మావోయిస్టు కాదు. మన కేశవరావు మావోయిస్టు, కానీ వాళ్ళ తమ్ముళ్ళు మావోయిస్టులు కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లు. మరి వీళ్ళ హక్కులు ఎందుకు కాలు రాస్తున్నారు? కాలు రాసినప్పుడే కదా అసంతృప్తి వచ్చేది. కాలు రాసినప్పుడే కదా ఆ అసంతృప్తి నుండి, ఒక ఆవేదన నుండి పోరాటం పుట్టుకొచ్చేది. ఈ పోరాటకు అన్నిటికీ కారణము నీ ప్రభుత్వ పాలసీ, నీ ప్రభుత్వ అవినీతి, నీ ఏకపక్ష పాలన. ఇది మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నక్సలిజాలు, మావోయిజాలు అనేది తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఈ రూపం కాకపోతే ఇంకో రూపంలో కొనసాగుతాయి. నక్సల్ మరి ఈ రోజు శ్రీకాకుళ పోరాటం అయింది, శ్రీకాకుళ పోరాటం మావోయిస్టు పోరాటం అయింది. కాలేదని నువ్వు అనలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు సాయుధ పోరాటం ఉంది. మావోయిస్టులను చంపేస్తే ఇంకెవరో వస్తారు కావచ్చు, అది నీ భయం కావచ్చు. అది మా సమస్య కాదు, అది నీ సమస్య. కానీ నీ సమస్య మా కుటుంబ సమస్య ఎందుకు అయింది? మా శవాలను ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఆలోచించు, నీ యంత్రాంగం ఆలోచించు. దాన్ని ఎట్లా ఆపుకుంటావు, దాన్ని ఏం చేస్తావు అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచించు. పరిష్కారాన్ని కనుగొనాలని, ఇట్లాంటి అప్రజాస్వామిక పద్ధతులు ఉండకూడదని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే రాజ్యాంగాన్ని అవమానిస్తే మేము పౌరులుగా మేము మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని మేము విన్నపించుకుంటున్నాం. సో విన్నారు కదా, చెప్తున్నారు. అంటే ప్రభుత్వం అంటే ఆల్రెడీ రాజ్యాంగం కల్పించిన హక్కే అది. మా పిల్లల శవాలను ఖననం చేయడానికి మీరెవరు అని చెప్పేసి సో రాకేష్ వాళ్ళ తండ్రి స్వరూప గారు అడుగుతా ఉన్న పరిస్థితి. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు అండి. మా పిల్లలు చనిపోయారు కదా, వాళ్ళని మేమే ఖననం చేసుకుంటాం. సో మీరెవరు కాల్చడానికి అని చెప్పేసి, సో మేమేమి అది కావాలి ఇది కావాలని అడుగుతలేదు. కేవలం మాకు కల్పించిన హక్కుని అమలు చేయండి అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి అడుగుతున్నాం అని చెప్పి చెప్తారు. సో ఇట్లా చాలా వరకు కుటుంబాలు కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న భిన్నం అయిపోతున్నాయి దీనివల్ల అని చెప్పి చెప్తా ఉన్నాం.